హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. భారత రాజకీయాలను మలుపు తిప్పిన నాయకులలో అటల్ బిహారీ వాజ్పేయి ఒకరు. ఆయన ఒక రాజకీయవేత్త మాత్రమే కాకుండా ఒక కవిగా, విద్యావేత్తగా, దేశభక్తుడిగా కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్నారు. ఆయన ప్రస్థానం ఒక వ్యక్తిగా ప్రారంభమై జాతి ప్రగతికి ఒక మార్గదర్శిగా నిలిచింది. అటల్ బిహారీ వాజ్పేయి 1924 డిసెంబర్ 25న మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి కృష్ణా బిహారీ వాజ్పేయి ఒక పాఠశాల ఉపాధ్యాయుడు మరియు కవి. వాజ్పేయి గారు తన ప్రాథమిక విద్యను గ్వాలియర్లోని సరస్వతి శిశు మందిర్లో పూర్తి చేసి ఆ తర్వాత గ్వాలియర్ విక్టోరియా కాలేజ్ నుంచి డిగ్రీ పట్టా పొందారు. ఆయన కాన్పూర్లోని డిఏవి కాలేజ్ నుంచి రాజనీతి శాస్త్రంలో ఎంఏ పూర్తి చేశారు. ఈ సమయంలోనే ఆయన విద్యార్థి రాజకీయాల్లో చురుకుగా పాల్గొన్నారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలుకి కూడా వెళ్లారు. ఇదే ఆయన రాజకీయ జీవితానికి పునాది వేసింది. ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్తో అనుబంధం ఆయన ఆలోచన దృక్పథాన్ని ప్రభావితం చేసింది. వాజ్పేయి గారు 1951లో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ స్థాపించిన భారతీయ జనసంఘ్లో చేరారు. ఈ పార్టీ హిందూ జాతీయవాద భావజాలంతో ముందుకు సాగింది. ముఖర్జీ ఆయనను తన రాజకీయ వారసుడిగా గుర్తించారు. ముఖర్జీ మరణానంతరం వాజ్పేయి జనసంఘ్ నాయకుడిగా పార్టీని స్థాపించారు. 1957లో బలరాంపూర్ నియోజకవర్గం నుంచి వాజ్పేయి గారు లోక్సభకు తొలిసారిగా ఎన్నికయ్యారు. పార్లమెంట్లో ఆయన చేసిన అద్భుతమైన ప్రసంగాలు అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూను సైతం ఆకట్టుకున్నాయి. నెహ్రూ ఆయనను భవిష్యత్ ప్రధాని అని ప్రశంసించడం కూడా విశేషం. వాజ్పేయి తన రాజకీయ జీవితంలో 10 సార్లు లోక్సభకు, 2 సార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1977లో జనతా పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు వాజ్పేయి విదేశాంగ మంత్రిగా కీలక పాత్ర పోషించారు. ఐక్యరాజ్య సమితిలో ఆయన హిందీలో ప్రసంగించి అంతర్జాతీయ వేదికపై మాతృభాషకు గౌరవాన్ని కల్పించారు. ఇది దేశ ప్రజల హృదయాల్లో ఆయనకు ప్రత్యేక స్థానాన్ని కల్పించింది. 1980లో జనతా పార్టీ విడిపోయిన తర్వాత వాజ్పేయి ఎల్కే అద్వానీ గారితో కలిసి భారతీయ జనతా పార్టీ బీజేపీని స్థాపించారు. దాని తొలి అధ్యక్షుడిగా పనిచేశారు. 1984లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ కేవలం 2 సీట్లు మాత్రమే గెలుచుకుంది. కానీ వాజ్పేయి, అద్వానీల అవిశ్రాంత కృషి ఫలితంగా పార్టీ బలోపేతమైంది. తదనంతర కాలంలో వాజ్పేయి గారు 3 సార్లు భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. తొలిసారిగా ప్రధాని అయినప్పటికీ మెజారిటీ లేకపోవడంతో కేవలం 13 రోజుల్లోనే రాజీనామా చేశారు. 1998-99లో తిరిగి ప్రధానిగా బాధ్యతలు చేపట్టి 13 నెలల పాటు ప్రభుత్వాన్ని నడిపారు. ఆ తర్వాత 1999-2004 ఈసారి పూర్తికాలం ప్రధానిగా పనిచేసి తన పాలనలో అనేక సంస్కరణలు, అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. 1998లో ప్రపంచ దేశాల ఆంక్షలను ధిక్కరించి వాజ్పేయి ప్రభుత్వం రాజస్థాన్లోని పోఖ్రాన్లో 5 అణుపరీక్షలను నిర్వహించి భారతదేశాన్ని అణ్వస్త్ర దేశంగా ప్రకటించింది. ఇది ఆయన తీసుకున్న అత్యంత ధైర్యమైన చారిత్రక నిర్ణయం. 1999లో పాకిస్తాన్ సైన్యం భారత భూభాగంలోకి చొరబడినప్పుడు వాజ్పేయి ప్రభుత్వం తీసుకున్న గట్టి నిర్ణయాల ఫలితంగా ఆపరేషన్ విజయ్ విజయవంతమై భారత సైన్యం పాకిస్తాన్ను ఓడించి దేశ సరిహద్దులను కాపాడింది. పాకిస్తాన్తో శాంతి చర్చల కోసం 1999లో లాహోర్ బస్సు యాత్రను ప్రారంభించారు. ఈ ప్రయత్నం కార్గిల్ యుద్ధం కారణంగా విఫలమైనప్పటికీ శాంతి స్థాపన పట్ల ఆయనకున్న నిబద్ధతకు ఇది చాటి చెప్పింది. ఆయన ప్రభుత్వం 2వ తరం ఆర్థిక సంస్కరణలు చేపట్టింది. టెలికాం రంగంలో సంస్కరణలు, విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహం, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ వంటి ఆర్థిక అభివృద్ధికి తోడ్పడ్డాయి. అంతేకాకుండా దేశంలోని 4 ప్రధాన నగరాలను అనుసంధానం చేసే స్వర్ణ చతుర్భుజి ప్రాజెక్టును, గ్రామీణ ప్రాంతాలకు రహదారులను నిర్మించే ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజనను ఆయనే ప్రారంభించారు. సర్వశిక్ష అభియాన్ పేరుతో దేశంలో ప్రాథమిక విద్యను మెరుగుపరచడానికి ఈ పథకాన్ని ప్రారంభించారు. విద్యారంగంలో ఇది విప్లవాత్మకమైన మార్పులను తీసుకొచ్చింది. వాజ్పేయి గారు అవివాహితుడు. ఆయన ఒక నిష్ణాతుడైన కవి మరియు రచయిత. ఆయన రాసిన కవితలు, వ్యాసాలు దేశభక్తి, మానవత్వం, సామాజిక అంశాలపై దృష్టి సారించాయి. ఆయన ప్రసంగాలు కూడా సాహిత్య విలువలను కలిగి ఉండేవి. 1992లో దేశానికి ఆయన చేసిన సేవకు గాను పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు. 2015లో దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను అందుకున్నారు. ఆయన అనారోగ్యం కారణంగా అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి ఈ పురస్కారాన్ని అందజేశారు. అటల్ బిహారీ వాజ్పేయి గారు 2018 ఆగస్టు 16న 93 సంవత్సరాల వయసులో కన్నుమూశారు. ఆయన మరణం దేశ ప్రజలను తీవ్ర విషాదంలో ముంచెత్తింది. ఆయన వారసత్వం కేవలం రాజకీయ విజయాలకు మాత్రమే పరిమితం కాదు. ఆయన విలువలు, నైతికత, మానవత్వం, విరోధులను కూడా గౌరవించే వ్యక్తిత్వం భారత రాజకీయాలకు ఒక కొత్త దిశానిర్దేశం చేశాయి. ఆయన పుట్టినరోజు అయిన డిసెంబర్ 25న కేంద్ర ప్రభుత్వం సుపరిపాలనా దినోత్సవంగా ప్రకటించింది. వాజ్పేయి గారు రాజకీయాలను ఒక కవిత్వంలాగా మార్చారు.
ప్రతి అంశాన్ని ఆయన తన ప్రత్యేక శైలిలో వివరించేవారు. ఆయన ఓటమిని అంగీకరించను, గొడవలకు దిగను అనే కవితా సంపత్తి ఆయన దృఢ సంకల్పాన్ని చాటి చెప్పింది. వాజ్పేయి గారు మన మధ్య భౌతికంగా లేకపోయినా ఆయన కవిత్వం, ఆయన నాయకత్వం, ఆయన విలువలు భారతదేశానికి మార్గదర్శకంగా నిలిచి ఉంటాయి. తరాలు మారిన అటల్ బిహారీ వాజ్పేయి అనే పేరు ఒక ఆదర్శవంతమైన నాయకుడికి చిహ్నంగా నిలిచి ఉంటుంది. ఆయన మన హృదయాల్లో ఎప్పటికీ సజీవంగానే ఉంటారు.